దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో బాగున్నారా? పరలోకపు సిద్ధపాటులో అభివృద్ధి అవుతున్నారా? మీరందరూ కూడా, మనమందరం కూడా ఆత్మ సంబంధమైన విషయంలో, ప్రతి విషయంలో కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి నిత్య జీవము అనే మాటను కానీ మనం ఆలోచిస్తే, నిత్య జీవము అంటే ఎప్పటికీ నాశనము లేనటువంటి బ్రతుకు, ఎప్పటికీ నాశనం అవ్వకుండా శాశ్వతంగా ఉండేటటువంటి పరిస్థితి. మరి భూమి మీద ఉన్న మనుషులలో అనేక మంది నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అని చెప్పి అనేక మంది చెప్పుకుంటుంటారు. అయితే మనిషి ఏం సాధించాడు? మనిషి ఏం సాధించాడు? ఒక మనిషి ఈ యొక్క మానవ దేహం లాంటి దేహాన్ని తయారు చేయగలిగాడా? భూమి మీద ఉన్న మనుషులందరూ శాస్త్రవేత్తలు అంటే లేదు. శరీర నిర్మాణం మనిషికి చేత కాలేదు. తర్వాత కాలం, పోయిన కాలాన్ని మనిషి తేలేకపోయాడు. ముందున్న కాలాన్ని వెనక్కి జరపలేడు, పోయిన కాలాన్ని ముందుకి తేలేడు. కనుక కాలాన్ని మనిషి సాధించలేకపోయాడు. శరీరం నిర్మాణం చేయడం, ఇలాంటి శరీరం, మాంసము, రక్తము, ఎముకలు ఎలాగైతే ఈ శరీరం ఉందో ఇలాంటి శరీరాన్ని మనిషి సాధించలేకపోయాడు. తర్వాత మూడవదిగా మరణం. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, చదువుకున్న వారందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా, ధనవంతులు, జ్ఞానవంతులు అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. మరణాన్ని సాధించలేకపోయాడు మనిషి. నాలుగవదిగా ప్రకృతి. ఒక పంట భూమిలోంచి రావాలన్నా, లేదా వర్షము పడాలన్నా, ఎండలు తగ్గాలన్నా, తుఫాను ఆపాలన్నా మనిషి వల్ల కాదు. ఎండ తగ్గించేయాలంటే మనిషి వల్ల అవుతుందా? అవదు. తుఫాన్ని రాకుండా ఆపేయాలంటే మనిషి వల్ల అవుతుందా? కాదు. కాబట్టి వర్షం మనిషి అనుకోగానే వర్షం వస్తుందా? రాదు. చలి రమ్మంటే వస్తుందా? రాదు. ప్రకృతిలో జరిగేవన్నీ కూడా, సృష్టిలో జరిగేవన్నీ కూడా మనిషి అధీనంలో లేవు. కనుక ప్రకృతిలో కూడా మనిషి ఏమి కూడా సాధించలేకపోయాడు. ఇక మనిషి తయారు చేసుకున్న వస్తువులన్నీ చూసి అనేకులు అంటారు, లేదా వాళ్ళు అంటారు, చూడు మానవుడు ఎంత జ్ఞానం సంపాదించాడు, మానవుడు అంతరిక్షానికి వెళ్తున్నాడు, చంద్రమండలానికి వెళ్ళాడు, గ్రహాలకు వెళ్తున్నాడు అని చెప్పి మీరు అనొచ్చు. అయితే అక్కడ ఒక మాట చెప్తున్నాను. మేము అది సాధించాము, ఇది సాధించాము అని చెప్పి గొప్పలు చెప్పుకునే వారికి ఒక మాట నేను అడుగుతున్నాను. దేవుడు లేడు అనే వారికి, గొప్పలు చెప్పుకునే వారికి నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ సృష్టిలో ఏ పదార్థం వాడకుండా ఒక యంత్రాన్ని తయారు చేయగలవా? ఈ సృష్టిలో ఇనుము ఉంది, ఈ సృష్టిలో బంగారం ఉంది, ఈ సృష్టిలో రాగి ఉంది, ఈ సృష్టిలో అనేక పదార్థాలు ఉన్నాయి, నీళ్లు, గాలి, సమస్తం ఉన్నాయి. కనుక నిజంగా
ఓ మనిషి, నీవు సాధించావు, నువ్వు గొప్పవాడవు అని అనుకునేవాడవైతే ఈ సృష్టిలో ఒక చుక్క కూడా తాకకుండా కొత్తగా నీ అంతటా నువ్వు ఏదన్నా నిర్మించగలవా? ఎవరి వల్ల కాదు. అది ఎవరి వల్ల కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం చదవబడిన వాక్యము నిత్య జీవము నేను ఇస్తున్నాను అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. అవునండి, నిత్య జీవం ఇవ్వాల్సింది దేవుడు. ప్రాణం ఇచ్చింది దేవుడు. శరీరం నిర్మించింది దేవుడు. ఈ సృష్టిని నిర్మించింది దేవుడు. కనుక దేవుడు మరణాన్ని కూడా ఆపగలడు. మరణం రాకుండా ఆపగలడు. చనిపోయినా తిరిగి లేపగలడు. చనిపోయిన వారికి తిరిగి ప్రాణం ఇచ్చే అధికారము దేవుని వద్దే ఉంది. ఆయనదే. కాబట్టి జీవం ఆయనదే, ఆత్మ ఆయనదే, సమస్తము ఆయనవే. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటారో వాళ్ళకి ఆయన నిత్య జీవం ఇస్తాడు. అవును, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన నీతి క్రియలు ఆయన చెప్పినట్లుగా నీతిగా బ్రతికితే అట్టి వారికి నిత్య జీవం పరలోకంలో. ఆ లోకంలో ఈ మరణము, రోగము, బాధలు, ఇవన్నీ సమస్యలు ఏమి ఉండవు. కనుకే నీతిగా విశ్వాసంతో బతకమంటున్నాడు. నిత్య జీవం ఇచ్చేటటువంటి యేసు ప్రభు. నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలడు శాశ్వతంగా ఆయన ఒక్కడే. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం ఇచ్చేటటువంటి యేసు ప్రభు అందు మనం నమ్మిక ఉంచి ఆయన చెప్పిన నీతి క్రియలు మనం పాటిస్తే మనం నిత్య జీవాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని పొందగలం. ఆయన నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు. ఆయన చేతిలో మనం ఉంటే ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, బలవంతుడైన దేవుడు, సర్వజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేవాడు, కాలాన్ని నియమించినవాడు, సమస్తాన్ని నియమించినవాడు, ప్రకృతిని నియమించినవాడు, ప్రకృతిలో కాలాలను, వాతావరణాన్ని, సమస్తాన్ని దయచేవాడు. అట్టి దేవుడైన యేసు ప్రభు యొక్క నామమందు విశ్వాసం ఉంచి మనము ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, అవును ప్రభు, ఈ లోకంలో మనిషి నిన్ను తెలుసుకోవడమే సాధించడం. ఏదైనా కూడా సాధించడం అంటే ఈ లోకంలో ఏదో ఉద్యోగము లేదా ధనము సంపాదిస్తాను లేదా ఏదో ఒకటి సంపాదిస్తే సాధించడం కాదు, కానీ నిజంగా నిన్ను తెలుసుకోవడం, అది సాధించడం అంటే సత్యమైన నిజదేవుడమైన నిన్ను తెలుసుకోవడం సాధించడం. కనుక నిత్య జీవాన్ని పొందడం, పరలోకాన్ని పొందడం, ఆయన మంచి జీవితాన్ని పొందడం సాధించడం. కనుక వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కూడా బలపరచండి. నీ వాక్యములో నీ కృపతో నేను అన్ని విషయాలు నడిపించండి. అందరినీ దీవించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.